హాయ్ ఫ్రెండ్స్. సుమన్ గారు ఒకప్పుడు స్టార్ హీరోగా రాణించారు. కానీ ఓ కేస్ ఆయన్ని తొక్కేసింది. కానీ సోగ్గాడు శోభన్ బాబు గారు పరోక్షంగా సుమన్ గారికి లైఫ్ ఇచ్చారని చెప్పచ్చు. ఒక్క సినిమా వల్ల ఆయన కెరీర్ మొత్తం మారిపోయింది. సుమన్ గారు ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోగా రాణించిన నటుడు. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి గారికి పోటీ ఇచ్చిన హీరో. సీనియర్ నటులంతా ఎదుగుతున్న టైంలో సుమన్ గారు సైతం వారికి గట్టి పోటీనే ఇచ్చారు. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, రాజశేఖర్ గారు, మోహన్ బాబు గారు, జగపతి బాబు గారు, అర్జున్ గారు, ఇలా హీరోలందరూ మంచి ఫామ్లో ఉన్న టైంలో సుమన్ గారు కూడా పెద్ద స్టార్గా రాణించారు. ఆ టైంలో ఆయన అందమే ఆయనకు స్పెషల్ అట్రాక్షన్. పైగా చూడ్డానికి కొంతవరకు చిరంజీవి గారి పోలికలు ఉండటం కూడా విశేషం. మంచి మాస్ ఫ్యామిలీ సినిమాలు కూడా చేశారు. ఫ్యామిలీ ఆడియన్స్కి కూడా దగ్గరయ్యారు. అప్పట్లో ఎంతోమంది లేడీ ఫ్యాన్స్ ఉండేవారు అంటే అతిశయోక్తే కాదు. విభిన్నమైన సినిమాలతో విజయాలను అందుకున్నారు సుమన్ గారు. స్టార్ హీరోగా రాణించారు. కొన్ని సందర్భాల్లో చిరంజీవి గారిని కూడా డామినేట్ చేసే స్థాయిలో సుమన్ గారు ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. అయితే ఆ టైంలో ఆయన అనుకోకుండా కొన్ని కేసుల్లో ఇరుక్కోవడం వల్ల ఆయన కెరీర్ పరంగా కొంచెం డౌన్ అయ్యారు. అదే టైంలో శోభన్ బాబు గారి వల్ల ఆయనకి మరో లైఫ్ వచ్చిందని చెప్పచ్చు. ఆయన కెరీర్ మరో మలుపు తిప్పడానికి పరోక్షంగా ఆయన కారకుడయ్యారు. అది ఎలా అనేది చూస్తే డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు నాగార్జున హీరోగా అన్నమయ్య మూవీని తెరకెక్కించిన విషయం అందరికీ తెలిసిందే. ఇందులో వెంకటేశ్వర స్వామి పాత్రకి మొదట శోభన్ బాబు గారినే అడిగారట. అప్పటికే ఆయన రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ఆ పాత్ర చేయడానికి ఒప్పుకోలేదు. ఆ ఆఫర్ని సున్నితంగా ఆయన తిరస్కరించారట. ఆ తర్వాత ఆ క్యారెక్టర్ సుమన్ గారి దగ్గరకు వెళ్ళింది. సుమన్ గారు చేస్తాను అని చెప్పడంతో ఇక ఆ మూవీ పెద్ద హిట్టే అయింది. వెంకటేశ్వర స్వామి పాత్రలో సుమన్ గారు ఒదిగిపోయారు. ఇంకా చెప్పాలంటే వెంకటేశ్వర స్వామి ఇలానే ఉంటాడా అనేంతగా పాత్రకి ప్రాణం పోశారు సుమన్. అన్నమయ్య సినిమా విజయంలో ఆయన క్యారెక్టరే హైలైట్ అని చెప్పొచ్చు. దీంతో ఈ మూవీతో సుమన్ గారి కెరీరే మారిపోయింది. దేవుడి పాత్రలకు ఆయన కేర్ ఆఫ్ అడ్రస్గా మారారు. వరుసగా అనేక సినిమాల్లో వెంకటేశ్వర స్వామి పాత్రలు ఆయన చేశారు కూడా. ఆ తర్వాత సేమ్ కాంబినేషన్లో శ్రీరామదాసు మూవీ వచ్చింది. డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు డైరెక్ట్ చేసిన ఈ మూవీలో నాగార్జున గారు హీరో. ఇందులో రాముడి పాత్రను పోషించారు సుమన్ గారు. ఆ పాత్ర కూడా క్లైమాక్స్లో హైలైట్గా నిలిచింది. సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకుని వెళ్ళింది. ఇప్పటికీ అడపాదడపా అలాంటి దేవుడి పాత్రలను పోషిస్తూ వెండితెర దేవుడిగా మారిపోయారు సుమన్.